నమస్తే అండి. యాంవే, క్వాంటమ్, ఎస్టీస్ ఈ 3 కూడా మేము కట్టి ఎక్స్‌పీరియన్స్ అయిపోయాం. ఇప్పుడు న్యూట్రిషన్, హెర్బల్ లైఫ్ చాలా హెల్తీగా ఉంటారు. టాబ్లెట్లు అవసరమే లేదు. స్లిమ్‌గా అయిపోతారు. మీకు హార్ట్ ట్రబుల్ ఉండదు, ఏముండదని చెప్పి ఇదోటి తయారయ్యారు. మనకి సడన్‌గా బంధువు ఫోన్ చేయొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ ఫోన్ చేయొచ్చు. ఎలా ఉన్నారు ఏంటని చెప్పి చక్కగా మాట్లాడుతూ ఉంటారు. మాటల్లో ఏం చేస్తున్నావు ఏంటని మనం అడిగిన మాటల్లో మెల్లగా ఇదిగో మేము ఇప్పుడు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ పౌడర్ వాడుతున్నాం. మా ఇంట్లో అసలు జబ్బులే లేవు. చాలా తేలిగ్గా ఉంటుంది. ఇదిగో స్లిమ్ అయిపోయాను నేను. చాలా బాగున్నానని చెప్పి స్టార్ట్ చేస్తారు. తర్వాత మీరు వాడండి అని చెప్పి మనకి బలవంతంగా మీటింగ్కి రండి అని చెప్పి మళ్ళీ మెల్లగా లాగటానికి ఇష్ట ప్రయత్నాలు చేస్తారు. అప్పటి వరకు ఉన్నామా, చచ్చామా, ఏమయ్యామో కూడా మనకు తెలియదు. సడన్గా ఫోన్ వస్తుంది. అదే సొసైటీలో కొంచెం ఒక జాబు లేకపోతే ఒక మంచి స్థాయిలో ఉన్న వాళ్ళని సైతం కూడా ఇందులో లాగేటానికి చూస్తారు. మధ్యతరగతి ఫ్యామిలీస్ని కూడా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేస్తారు వీళ్ళు. ఇలా మాటలతో ప్యాలెస్లు కట్టేస్తారన్నమాట. ఒక్కసారి రండి మీటింగ్, ఒక్కసారి చూడండి అని చెప్పి మనం పిలుస్తారు. చాలామంది ఈ బిజినెస్లో లాగేశారు. యాంవే, క్వాంటమ్, ఎస్టీస్ ఇవి 3 దాని రుచి చూసిన వాళ్ళు. మనం మొహమాటం కాదనలేక సరే అని చెప్పి ఆ ప్రోడక్ట్లు వాడతాం. అప్పట్లో యాంవే 5,500, 5,000 ఎంతో కట్టేవారు. మనకేదో 2,000 రూపాయల ప్రొడక్ట్స్ ఇచ్చేవారు. ఆ తర్వాత మీరు ఇంకో 10 మందిని కట్టండి, మీరు విదేశాలు వెళ్ళిపోవచ్చు, ఫ్లైట్లో తిరగచ్చు అని చెప్పి మీటింగ్స్కి పిలిపించి ఎక్కడెక్కడో పిలిపించి మనకి హైదరాబాదు, గుంటూరు, విజయవాడ అని చెప్పి ఎక్కడెక్కడో మీటింగులు పెట్టి లేకపోతే మన ఇళ్ళలో మీటింగ్ పెట్టి మన ఫ్రెండ్స్ని పిలవమని చెప్పి మనకు ఒక రకమైన టార్చర్. మనకి ఇవన్నీ తెలియక మనం ఇవన్నీ నిజమని నమ్మేసి మనం ఒక 4-5 జాయిన్ చేసి లేదా మనమే జాయిన్ అయిపోయి ఆ ప్రొడక్ట్స్ని మనం మళ్ళీ ఫోన్ చేసి అవతలని మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని చెప్పి అబద్ధము ప్రేమలు నటిస్తూ మనము ఈ చైన్లోకి లాక్కు రావాలి, వాళ్ళని నాశనం చేసేయాలి. నాకు అర్థం కానిది ఏంటంటే అప్పటి వరకు మనం ఎలా ఉన్నామో ఏంటో తెలియదు. 4 డబ్బులు వచ్చే మార్గం, మన ఆరోగ్యంగా ఉంటాం, మన డబ్బులు సంపాదించే ఆదాయ మార్గం మీద అని చెప్పి మోటివేట్ చేస్తాను. నాకు ఇలాంటి పనికిమాల ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఎంత ప్రేమ నటించేస్తారంటే వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్, వాళ్ళ దగ్గర ఐటమ్స్ అమ్మటాకో లేకపోతే ఇందులో చైన్లోకి లాగేటాకో. అంటే సర్కిల్ ఉన్న వాళ్ళు ఎక్కువ లాగుతారన్నమాట ఇందులో. మనకి సర్కిల్ ఉందంటే ఒక పాలిటిక్స్లో ఉన్నా, ఏదైనా జాబ్లో ఉన్నా, బిజినెస్లో ఉన్నా మనకు ఒక నేమ్ ఉందంటే మనకి చాలా ఫోన్లు వస్తాయి. నేను అలా 3 డబ్బు పోగొట్టుని బలైపోయాను కాబట్టి నాకు తెలుసు. నేను ఇవన్నీ వీళ్ళు మన మీద ప్రేమ కాదు, వీళ్ళ బతకడం కోసం పనిన వల్ల మనం చిక్కుపోవాలని చెప్పి నేను చిక్కుకోలేదు. కానీ నేను పేర్లైతే చెప్పను, కానీ మాకు కావాల్సిన వాళ్ళే. మా అబ్బాయి ఇంకో వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఈ ఈ పౌడర్ తాగటం వలన మా అబ్బాయికి ఎంత సీరియస్ అయిందో నేను చెప్తా. వాళ్ళు కలిపిచ్చారు, ఏదో తాగి వచ్చాడు. అంటే మా చిన్న అబ్బాయి ఎంత హెల్దీ అంటే వాడికి 101 కదా 105 జ్వరం ఉన్నా సరే హెల్దీగా లేసి కూర్చుంటాడు అన్నమాట. ఎంత ఫీవర్ ఉన్నా సరే, పడుకున్నా సరే హెల్దీగా యాక్టివ్గా మాట్లాడతాడు. అలాంటి పిల్లోడు ఆ మరుసటి రోజు నుంచి అమ్మ ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, తల తిరిగిపోతుంది అన్నాడు. ఏంటబ్బా, లాంగ్ జర్నీస్ మీద 2-3 రోజులు కార్లో వెళ్ళినప్పుడు కూడా మేము ఇంత సఫర్ అవ్వలేదు, నేనైతే రెస్ట్ తీసుకుంటాను కానీ ఏంటబ్బా అని అనుకుంటే కాసేపటికి మార్నింగ్ 8కి 9కి చెప్పినాడు. ఇంకా బాత్రూమ్ కంటిన్యూగా, అంటే ఇంకా ట్యాబ్లెట్లు వేసుకున్నా సరే కంట్రోల్ కావట్లా. హాస్పిటల్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించే వరకు కూడా ఏం తిన్నావు, ఏం తాగావు అంటే ఇదేం చెప్తారు. డాక్టర్లు తిట్టు కాకుండా తిట్టిపోసారు మమ్మల్ని. మా అబ్బాయి కూడా వెళ్ళిన స్నేహితుడికి కూడా ఇదే ఎక్స్పీరియన్స్ సేమ్ ఇలానే జరిగింది.
అంటే మన స్వార్థం కోసం మన ఇంటికి వచ్చిన వాళ్ళని మనం బిజినెస్ ప్లాన్ చెప్తే చెప్తారు. అది వింటాం, వచ్చి చెప్తాం. కానీ మన ఇంటికి వచ్చిన మన స్వార్థం కోసం మనం ప్రోటీన్ పౌడర్‌లో కలిపేసి, ఇచ్చేసి అది చేయడం కరెక్ట్ కాదు. అప్పటి నుంచి 1 మంత్, 2 మంత్ నుంచి నేను ఇది జరిగి 2 మంత్స్ అవుతుంది. అప్పటి నుంచి అసలు ఏంటి ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. ఇంకొకళ్ళు అలాగే ఫోన్ చేసి మీరు చెయ్యండి, మేము చాలా డబ్బులు సంపాదించేస్తాం, మేము చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పిన వాళ్ళు దీన్ని వదిలేసి హ్యాపీగా వాళ్ళు బతుకుతున్నారు. తర్వాత యూట్యూబుల్లో నేను దీని గురించి వీడియో చేద్దామని చెప్పి అసలు ఎవరైనా దీని గురించి మాట్లాడారా లేదా అని చెప్పి కొన్ని వీడియోస్ చూడటం జరిగింది. తణుకులో ఒక పర్సన్ ఆయన చెప్తున్నాడు అనమాట, ఇందులో మేము సర్వనాశనం అయిపోయాం, నేను చాలా డబ్బు పోగొట్టుకున్నాను, లక్షలు పోగొట్టుకున్నాను అని చెప్పి బాధపడుతూ అతను చాలా పెద్ద గొడవ పడుతున్నాడు. అలాంటి వీడియోల కింద వీళ్ళు ఈ బిజినెస్ చేసేవాళ్ళు, బిజినెస్ అంటే షాపులు ఉండవు, ఏముండదు, దీనికి బ్రోకర్లు ఉంటారు, ఏజెంట్లు ఉంటారు. అది ఒక చైన్ లైన్. మనకి ఈ ప్రోడక్ట్ కావాలంటే ఏ షాప్లోకి వెళ్తే దొరకదు. ఇవి మనకి ఎవరైతే ఫోన్ చేసి ట్రాప్ చేసి బిజినెస్ లాగుతారో వాళ్ళు 1 బై 1 ఇలా డీలర్స్ ఉంటారు. దీన్ని మీటింగ్స్ పెట్టి పెట్టి ఒక ప్లేస్కి రమ్మని ఎవరో ఒకడిని స్టేజ్ పైన నుంచోబెట్టి, నేను ఇదివరకు తింటాక తిండి ఉండేది కాదు, కూలి పనికి వెళ్ళేవాడిని, ఇప్పుడు నేను బెంజ్ కార్లో తిరుగుతున్నాను, కోట్ల రూపాయలు సంపాదించాను ఈ బిజినెస్ వల్లే, నెలకు మాకు కోట్ల ఆదాయం వస్తుంది, మీరు నా స్థాయికి రావాలంటే మీరు కష్టపడండి, కష్టపడితే ఏది రాదని మాకు మోటివేషన్ స్పీచ్లు అనేది పెడతారు. ఏంటి ఈ ఈ హెర్బల్ పౌడర్ న్యూట్రిషన్ ఇవి ఏంటి తాగటం వల్ల ఏంటంటే, దీనిపైన సజ్జనా గారు కూడా, హైదరాబాద్ సజ్జనార్ గారు, తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు, ఆయన కూడా ఆఫీసర్, ఆయన కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూశాను. చాలామంది ఇది వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళు స్లిమ్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఈ పౌడర్లో ఈ సంస్థ ఎవరైతే ముందుగా, అతనైతే ఇప్పుడు 44 ఏళ్ళకే చనిపోయాడు, ఈ హెర్బల్ లైఫ్ పౌడర్లో ఇవన్నీ మనకి తయారు చేసిన ఈ కంపెనీ పర్సన్ ఆల్రెడీ చనిపోయాడు. 1 బై 1 మారుతూ ఉన్నారు ఈ ఈ ఈ చైన్ లైన్ లింక్ సిస్టంలో. ఇందులో మోషన్స్ కావటానికి కొన్ని మెడిసిన్స్ కలుపుతారట, కొన్ని రకాలన్నీ కలుపుతూ ఉంటారంట. ఇలాంటి పౌడర్లు వాడటం వల్ల కిడ్నీ లెవెల్ ఫెయిల్ అయిపోతాయని డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. అలాంటి పేషెంట్లు కూడా ఉన్నారు. కానీ మన స్వార్థం గురించి, మనం పైకి రావాలనే ఉద్దేశంతో, మనం డబ్బు సంపాదించాలనే స్వార్థంతో పక్క వాళ్ళని నాశనం చేయటం అనేది అది కరెక్ట్ కాదు. అది ఎవరైనా బంధువు వస్తే మంచిగా ఇవ్వాలి, డ్రింక్ ఇవ్వాలి, కానీ ఇలాంటివి ఇచ్చి వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పట్లేదని బాగా కావాల్సిన చుట్టాలు కాబట్టి చెప్పలేకపోతున్నాను నేను. ఎవరినైతే ఫోన్ చేసి కోప్పడి అరిచేదాన్ని, పిల్లడికి ఇది సీరియస్ అయింది, ఏంటి ఏమి ఇచ్చారని చెప్పి. ఒకవేళ ఈ వీడియోలో నెగిటివ్ కామెంట్స్ పెట్టచ్చు, ఎవరు పెడతారండి? ఆల్రెడీ బిజినెస్లో ఉన్నవాళ్ళు, ఈ హెర్బల్ లైఫ్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు దీని కింద నెగిటివ్ కామెంట్స్ పెడతారు. అది నాకు తెలుసు. ఆ నెగిటివ్ కామెంట్స్ ఉంటే వీడియో కూడా నేను కామెంట్స్ పెట్టకుండా నేను సెట్టింగ్స్ మార్చుకుంటాను. ఎందుకంటే ప్రతి వీడియో కింద నేను 30 కేజీలు బరువు తగ్గాను, 40 కేజీలు బరువు తగ్గాను, 20 కేజీలు బరువు తగ్గాను, మాకెంతో బాగుందని చెప్పి ప్రతి వీడియో కింద నెగిటివ్ కామెంట్స్ ఉంటున్నాయి. ఒక మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు అని అడగలేని స్నేహితులు, బంధువులు కూడా మనలకి ఈ బిజినెస్ కోసం మనం లాగేస్తారు దీన్ని. మనం కూడా ఓకే, వీళ్ళు బిజినెస్లో కారు కొన్నారే, మనలో చాలా ఇబ్బందులు పడ్డారు అనుకోవచ్చు. ఇది ఒక రకమైన మోటివేషన్ అన్నమాట. వీళ్ళు బాగుంటారు, ఎందుకంటే వీళ్ళు మనలాంటి వాళ్ళు అందరినీ లాగేసి ట్యాప్లో పెట్టేసి వీళ్ళు బాగానే ఉంటారు. ఇందులోకి వెళ్ళి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, ఆరోగ్యాలు పోగొట్టుకున్న వాళ్ళు, దీని కాస్ట్ మినిమం 6-7,000లో ఉంటుంది ఒక మనిషికి వచ్చి ఆ ప్రోటీన్ పౌడర్ తాగటానికి. ఇది తాగితే గుండెల జబ్బులు రావంట, థైరాయిడ్ ఉండదంట, మనుషులు స్లిమ్ అయిపోతారంట, చాలా ఆరోగ్యవంతులు అయిపోతారంట, బీపీ షుగర్లు ఏమి ఉండవంట. ఈ రోజుల్లో ఒక చిన్న మధ్యతరగతి ఫ్యామిలీ ఫర్ హెడ్ 7,000 అనుకుందాం. భార్యాభర్తలు తాగటానికి ఈ మంత్లీ పౌడరు 14,000 అవుద్ది.
అదే నలుగురు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు తాగాలంటే ఎంత అవుద్ది? 28,000 అవుద్ది. ఇది మనం ఆ డీలర్స్ దగ్గర, బ్రోకర్స్ దగ్గర కొంటాం కదా! ఇందులో ఎంఆర్‌పీ రేట్ మీద లాభం ఇంత అంటూ ఉంటే పర్సెంటేజ్ ఉంటది వాళ్ళకి. మన ఆరోగ్యం మీదో, మన మీదో ప్రేమొచ్చేసి వీళ్ళు ఈ బిజినెస్‌లో అంటగట్టరు. కాబట్టి దయచేసి ఇలాంటి మోసాల్లో ఇరుక్కుపోకండి. మనకి తేనె పూసిన మాటలు మాట్లాడతారన్నమాట. అప్పటి వరకు మనకు గుర్తుండవు. చక్కగా ఫోన్ చేస్తారు. ఇలాంటి బిజినెస్‌లు చాలా ఉన్నాయి. ఇదొక్కటే కాదు. ఇలాంటి బిజినెస్ చాలా ఉన్నాయి. చాలామంది ఫోన్ చేస్తారు. నేను ఓపెన్‌గా చెప్తాను. ఇవన్నీ చేసి చూసేసామండి మేము. మాకేం వద్దండి. మీరేం అనుకోవద్దండి. సారీ అండి అని చెప్పేస్తా. ఎంత మోటివేట్ చేద్దామని ట్రై చేస్తారో చేస్తారు. ఎవరి ట్రాప్‌లో కూడా పడతాకి మేము మా ఫ్యామిలీ రెడీగా లేము. ఇలాంటి వాడి ఆరోగ్యం పాడు చేసుకోము. హ్యాపీగా అన్ని రకాల ప్రోటీన్స్, అన్ని రకాల విటమిన్స్ కావాలంటే మంచి ఫుడ్డు, మంచి ఆకుకూరలు, మంచి కాయగూరలు తింటే హెల్త్ కరెక్ట్‌గానే ఉంటది. కానీ మరి ఇంత ప్రోటీన్ పౌడర్, హెర్బల్ పౌడర్ అని చెప్పి అమ్మి ఇచ్చిన తర్వాత ఎందుకు కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి, లివర్లు డ్యామేజ్ అవుతున్నాయి? ఇది పక్కా మోసం. దయచేసి ఇలాంటి ట్రాపుల్లో పడకండి. నెగిటివ్ కామెంట్లు వస్తే గనక ఈ వీడియోని నేను కామెంట్స్ పెట్టకుండా నేను పెట్టుకుంటాను. కనీసం ఈ వీడియో 100 మంది చూసినా హ్యాపీయే. థ్యాంక్ యూ.